కాకినాడ జిల్లా జగంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో నేరరహిత సమాజమే లక్ష్యంగా పల్లెనిద్ర కార్యక్రమాన్ని శనివారం రాత్రి జగంపేట ఎస్ఐటి రఘునాథరావు చేపట్టారు. జగంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఆదేశానుసారం కాట్రావులపల్లి గ్రామంలో శనివారం రాత్రి జగంపేట ఎస్ఐటి రఘునాథరావు పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొని రాత్రి అక్కడ బస చేసి ప్రజలకు కొత్త చట్టాలపై అవగాహన. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ఎస్ఐ మాట్లాడుతూ మహిళలు పిల్లల రక్షణకు ఉన్న చట్టాలను, ముఖ్యంగా ఫోక్సో చట్టం గురించి, బాల్య వివాహాలు నేరమని వాటిని గ్రామస్తులు అడ్డుకోవాలని, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలంటూ యువత డ్రగ్ గంజాయి మత్తులో పడకుండా గ్రామస్తులు వారిని మీరు కాపాడాలని తెలిపారు. కాబట్టి మీకు కేసు లేకుండా ఉండాలంటే అర్జెంటుగా 10 lakhs 20 lakhs ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని బేబస్మైన అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడుకుంటా నిన్ను ఒక బదిలో బంధించేస్తుంది. నువ్వు చెప్పవు, ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పవు, ఆ రకంగా మిమ్మల్ని భయపెడతాడు. భయపెట్టి 2 రోజులు మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. అలాగే గంట కూడా వాటి వీడియో కాల్లో మీరు ఉండాలి. అంటే ఆ ట్రాప్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఎవరు కూడా చెప్పరు. దానివల్ల ఏంటంటే మన పెద్దాపురంలో 1,05 లక్షలు ఒక 3 నెలల క్రితం 1,05 లక్షలు అనేది ఈ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. ఆ అకౌంట్లో 1,05 లక్షలు ఏమవుతుందంటే మళ్ళీ వెంటనే ఒక 10 అకౌంట్లకి 15 లక్షలు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మళ్ళీ ఆ 10 అకౌంట్ నుంచి ఒక 20 అకౌంట్. అంటే వెంటనే మనం అనుకోవచ్చు మన ₹1,00,00,000 కంప్లీట్ ఇస్తారు. ఇచ్చినా సరే ఆ అకౌంట్లు ఎక్కడ ఉంటాయి? ఎవరో ఏదో విలేజ్ వెస్ట్ బెంగాల్లో, ఆ కలకత్తా బోర్డర్లో, బంగ్లాదేశ్ బోర్డర్లో ఏదో మన గేదెలు కాసుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇంట్లో పనిచేసుకున్న వాళ్ళు కానీ వాళ్ళ అకౌంట్ ఉంటాయి. మనం ఏంటి అకౌంట్ నెంబర్ దొరికే కదా ఉద్దేశంతో మనం ఇక్కడ నుంచి బయలుదేరిన వాళ్ళకి ఆ కలకత్తా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అడ్రస్ కానీ ఏం కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 5,000 3,000 ఇచ్చి ఇక్కడ సంతకం పెట్టి నీ ఆధార్ కార్డు ఇవ్వు అని వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఒక 3,000 4,000 ఇచ్చేసి వాళ్ళ అకౌంట్ అనేది అంటే అకౌంట్ అనేది వాళ్ళ పేరు ఉంటుంది. ఆపరేటింగ్ అనేది సైబర్ అఫెక్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇంకా చెప్పాలంటే అకౌంట్స్ అనేవి అద్దెకు తీసుకుంటారు. అంటే ఒక 1 lakh నీ అకౌంట్ పడుతుంది, 5,000 ఇస్తాం. నీ అకౌంట్కి 5,000 1 lakh పడుతుంది. ఒక 10 lakhs పెడితే 50,000 వస్తుంది. ఇదేదో బాగుంది ఉద్దేశంతో చాలా మంది అకౌంట్స్ అనేవి వాళ్ళకి వాడుకోమని ఇచ్చేస్తాం. మనం ఏంటి దొరికాడు కదండి వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకే సంబంధం పలానా వ్యక్తులుగా అకౌంట్ ఇవ్వమని ఇచ్చారు, అంతే తప్ప నాకు తెలియదు. అందువల్ల చాలా సైబర్ క్రైమ్స్ అనేవి బేబస్ జరుగుతున్నాయి. దొరకడం కష్టం. మనం ఏమనుకుంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం కదా, అంతేందుకు మీ విలేజ్లో 2,20,000 అంత ఫ్లిప్కార్ట్లో అతనికి ఓటీపీ నెంబర్ నీ విలేజ్ అతని పేరు మర్చిపోయాను. ఏదో మన జగంపేటలో ఏదో చిన్న కంపెనీలు పనిచేస్తారు నీ ఊరే. రీసెంట్గా 1 month బ్యాక్ 2 లక్షలు. ఎలా అంటే ఇతనే సంబంధం లేకుండా ఓటీపీలు వచ్చేసి ఫ్లిప్కార్ట్ ద్వారా గోల్డ్ కాయిన్స్ వాడు డెలివరీ చేసుకుంటే ఎక్కడ నోయిడా, ఉత్తరప్రదేశ్ నోయిడా వాడు ఏంటంటే డెలివరీ చేసుకున్నాడు. వాడి అడ్రస్ కానీ అన్ని ఫేక్ అడ్రస్. వాడి ఫోన్ నెంబర్ ఫేక్, వాడు ఆధార్ కార్డు ఫేక్, అన్ని మనిషి మాత్రం ఉంటాడు. మళ్ళీ ఎక్కడ ఉంటాడు మనిషి? ఎక్కడ ఉంటాడు? ఏ రాజస్థాన్లో కానీ, లేకపోతే దుబాయ్లో కానీ, లేకపోతే వేరు ఎక్కడ ఉంటాడు అని పట్టుకోవడం కష్టం అవుతుంది. అందువల్ల తర్వాత రైతులకు సంబంధించిన ధాన్యం పడుతుంటాయి. మీరు ఒక 10 ఎకరాలు భూమి